హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఫిజిక్స్ యొక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ ఒక మంచి బెటర్ మార్క్స్ మీరు స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్, దిస్ బ్యూటిఫుల్ వీడియో సెషన్. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నానా? 1 2 3. యాక్చువల్గా ఈ స్లైడ్లో నేను ఓన్లీ 25th చాప్టర్ వరకే వెయిటేజ్ అనేటువంటి రాస్తాను. ఈ బోర్డు పైన ఎంతకన్నా ఎక్కువ పట్టలేదు. నెక్స్ట్ స్లైడ్లో ఇంకో 4 చాప్టర్స్ ఉన్నాయి, అవి కూడా రాస్తాను. సో మొత్తం మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అఫీషియల్ ఎంసెట్ యొక్క వెబ్సైట్లో ప్రొవైడ్ చేసినటువంటి సిలబస్ ప్రకారం మనకు మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 29 చాప్టర్స్ ఉన్నాయి నాన్న. 29 చాప్టర్స్. ఈ 29 చాప్టర్ యొక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేటువంటి నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఒక 5 చాప్టర్స్ నెక్స్ట్ స్లైడ్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేటువంటి మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, దీంట్లో 1 మార్క్స్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి నాన్న. ఫిజికల్ వర్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, అండ్ ఇక్కడ 192 రాశాను కదా నాన్న. ఇందులో 1 అంటే ఇప్పుడు మనకి ఎంసెట్ అనేటువంటిది మనకు సెషన్ వైజ్గా జరుగుతుంది. ఓకేనా, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. సో సెషన్ వైజ్గా జరుగుతుంది కాబట్టి సో ఒక సెషన్లో 1 మార్క్ రావచ్చు, ఒక సెషన్లో 2 మార్క్స్ రావచ్చు. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, అందుకనే 1 to 2 లేదా 2 to 3 అనేటువంటి ఇలా రాస్తాను. ఒకసారి 1 మార్క్ చాప్టర్ చూసుకున్నాను. ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. నెక్స్ట్ ఏంటి నాన్న ఇక్కడ సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సాలిడ్స్. నెక్స్ట్ చూడండి నాన్న, ఇక్కడ వేవ్స్ చాప్టర్ ఉంది. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ ఉంది. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అని ఉంది. నెక్స్ట్ చాప్టర్ చూడండి నాన్న, ఇక్కడ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. అండ్ ఇక్కడ ఉన్న చాప్టర్స్ అన్ని కూడా, కిందకున్న చాప్టర్స్ అన్ని కూడా ఈ 1 మార్క్స్ చాప్టర్సే. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే 1 మార్క్స్ చాప్టర్ నాన్న. అండ్ 2 మార్క్స్ చాప్టర్ చూడండి నాన్న, 2 మార్క్స్ చాప్టర్స్. సో ఇందులో నుంచి 2 మార్క్స్ రావచ్చు. ఓకేనా, 1 or 2 మార్క్స్. అండ్ ఇక్కడ నుంచి 2 మార్క్స్ రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి 2 మార్క్స్ రావచ్చు. ఇక్కడ నుంచి 2 మార్క్స్ రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి 2 మార్క్స్ రావచ్చు. అండ్ ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ రావచ్చు. అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 2 మార్క్స్ అనేటువంటి మనకు రావచ్చు. 2 మార్క్స్ కంటే ఎక్కువ రావడానికి ఉన్న చాప్టర్స్ ఏంటి చూడండి నాన్న. మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్, దీని నుంచి 2 మార్క్స్ కంటే ఎక్కువ రావచ్చు. ఈ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. అండ్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్, ఇక్కడ నుంచి కూడా 2 మార్క్స్ కంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే మనకు ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాన్న, ఇక్కడ చూడండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ గ్రావిటేషనల్ మోషన్. సో ఈ చాప్టర్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ కంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి నాన్న, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఏంటి నాన్న? ఫ్లూయిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఈ చాప్టర్ నుంచి కూడా మనకు 2 కంటే ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇదేంటంటే నాన్న చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఏంటి నాన్న? చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో ఫిజిక్స్లో ఏంటంటే నాన్న, మరి ఎలా చదవాలి అంటే, ఫిజిక్స్లో అంటే ఏంటంటే నాన్న, ప్రతి చాప్టర్ ఇంటర్లింక్ ఉండడానికి ఛాన్స్ లేదు. చాలా తక్కువ చాప్టర్స్ అలా ఉంటాయి మనకి. మనం ఇండివిజువల్గా ఏ చాప్టర్ అయినా చదవచ్చు. ఇప్పుడు మన కెమిస్ట్రీ చూసుకుంటేనేమో ఒక చాప్టర్ లింకేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు. మనం సిలబస్ మధ్య నుంచి ఏదో ఒక హై వెయిటేజ్ చాప్టర్ తీసుకొని చదివితే మనకు అర్థం అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. అర్థం అవ్వదు అంత తొందరగా, ఎందుకంటే అక్కడ లింక్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో కొంచెం లింక్ అనేటువంటిది ఉంటుంది. సో బట్ ఫిజిక్స్లో ఈ లింకేజ్ అనేటువంటి కొంచెం తక్కువ ఉంటుంది. ఇండివిజువల్గా కూడా మనం చదవచ్చు. ఆఫ్ కోర్స్ మనకి ప్రతి చాప్టర్ యొక్క బేసిక్స్ అనేటువంటి ఫస్ట్ అదే చాప్టర్లో మనకు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కూడా చూసుకున్నట్టయితే కొంచెం ఈజీగా ఉన్న చాప్టర్స్, వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ అనేటువంటి మనం ఇక్కడ. ఇప్పుడు 3rd చాప్టర్ ఉంది కదా, ఈ చాప్టర్ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్. ఇక్కడ నేను పక్కన రెడ్ కలర్తో ఇలా ఒక డాట్ అనేటువంటి పెట్టాను. ఇవేంటి అంటే ఈజీగా ఉంటాయి చాప్టర్స్ అనేటువంటి, కొంచెం చదివితే అర్థం చేసుకోవడానికి. అండ్ వెయిటేజ్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. సో దిస్ వన్ అండ్ దిస్ మోషన్ ఇన్ ప్లేన్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఏంటి వర్క్, ఎనర్జీ అండ్ పవర్ కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే నాన్న థర్మోడైనమిక్స్ కావచ్చు. అండ్ కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు. అండ్ ఇంకొక చాప్టర్ కూడా మనకు వస్తుంది, అది నెక్స్ట్ స్లైడ్లో మనం చెప్పుకుందాం. కండక్టర్స్, సెమీ కండక్టర్స్ ఉంటుంది కదా నాన్న, ఆ చాప్టర్స్. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చెప్పిన అన్ని ఈజీగా ఉండే చాప్టర్స్, వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్స్. ఓకేనా. అండ్ రూల్ అనేటువంటిది ఏం లేదు నాన్న, ఫస్ట్ ఇవే స్టార్ట్ చేయాలి, ఇవే చదవాలి అనేది. ఎవరైతే చాలా తక్కువ టైం ఉంది, ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్సే నేను కంప్లీట్ చేస్తామనుకున్న వాళ్ళు ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోండి. అప్ టు యూ. ఓకే, ఇందులో ఏ చాప్టర్ చదివినా నీకు అర్థమైనటువంటి అవుతుంది. నువ్వు డైరెక్ట్ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్కి వెళ్ళు, నీకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మోషన్ ఇన్ ప్లేన్లోకి వెళ్ళి అర్థమవుతుంది. సో కొన్ని చాప్టర్స్ కొన్ని బేసిక్స్ అనేటువంటి అఫ్కోర్స్ అవసరం అవుతాయి. అవి 10th క్లాస్ నుంచి కావచ్చు, 8th క్లాస్ నుంచి కావచ్చు. ఆ బేసిస్ పైనే ఎక్కువ మనకు బేసిక్స్ అనేటువంటి అవసరం అవుతాయి. సో ఇండివిజువల్గా చాప్టర్ లింకేజ్ అనేటువంటి కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకేనా నాన్న.
ఓకే, సో ఇప్పటి వరకు మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తక్కువ అంటే వెయిటేజ్ ఎక్కువగా ఉండి ఒక ఈజీగా ఉండే చాప్టర్స్ అన్ని చెప్పుకున్నాం. సో మీరు ఈ వేలోనైనా వెళ్ళండి, లేదా దగ్గర ఉన్నటువంటి బెటర్ ఆప్షన్ ఏంటంటే నాన్న, ఫస్ట్ లెట్ మీ రైట్ హియర్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది చెప్పబోయే ముందు ఇంకొక విషయం ఏంటంటే నాన్న, ఫిజిక్స్ అనేటువంటిది ఒక ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్. ఫిజిక్స్లో మీరు ఎంత మార్క్స్ మీరు ఎక్కువ స్కోర్ చేసినట్టయితే మిగిలిన సబ్జెక్ట్స్తో పాటు ఫిజిక్స్లో కనుక మీరు ఒక కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే మిగిలిన స్టూడెంట్స్తో కొంచెం ఎక్సెప్షనల్గా వాళ్ళతో సంబంధం లేకుండా మీరు కొంచెం ఎక్కువ మార్క్స్ కనుక స్కోర్ చేసినట్టయితే మీ ర్యాంక్ అనేటువంటిది చాలా 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 బెటర్గా ఉంటుంది. ఫిజిక్స్ అనేటువంటిది ఒక ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్. ఇది చాలామందికి కొంచెం హార్డ్ ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది నాన్న. బట్ ఫిజిక్స్లో మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయాలంటే నాన్న, మనం ఫస్ట్ ఈ తక్కువ టైంలో ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటిది ఫోకస్ అనేటువంటి చేయాలి ఎక్కువగా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీలైతే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేయండి. ఓకేనా, ఒక చాప్టర్ తీసుకోండి. ఆ చాప్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ వరల్డ్ ఉంది. ఫిజికల్ వరల్డ్లో లాస్ట్ 10 ఇయర్స్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఏ టాపిక్స్ పైన అడిగాడు ఒకసారి మీరు రాసుకోండి. లాస్ట్ 10 ఇయర్స్లో, కోవిడ్కి ముందు, మళ్ళీ కోవిడ్ తర్వాత, కోవిడ్ సిచ్యువేషన్లో అసలు ఆ క్వశ్చన్స్ని లాస్ట్కి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయండి. దాని బేస్డ్గా చదవకండి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఫుల్ సిలబస్ ఉంది కాబట్టి. ఓకే, సో లాస్ట్ 10 ఇయర్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసిన తర్వాత ఈ 1 మార్క్, ఓకేనా, మనకు ఫిజికల్ వరల్డ్ నుంచి 1 మార్కే వస్తుంది. ఈ 1 మార్క్ ఎన్ని టాపిక్స్ పైన వస్తుంది ఒకసారి అనలైజ్ చేయి. మీకు మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 2 to 3 ఆర్ 2 to 4 మ్యాక్సిమం టాపిక్స్ అనేటువంటి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లో ఈ చాప్టర్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేటువంటి మనకు ఏంటిది కనిపిస్తాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ మీద ఇలా అనలైజ్ చేసినట్టయితే. ఓకే, అండ్ లేదంటే ఈ చాప్టర్. సో ఏదైనా చాప్టర్ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి అనలైజ్ చేయండి, ఆ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో కొందరికి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే అర్థం కాదు, ఎందుకంటే చాప్టర్ పైన కంప్లీట్ గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడగానే ఎస్ ఇది ఫిజికల్ వరల్డ్ నుంచి ఈ టాపిక్ పైన అడిగినటువంటి క్వశ్చన్, లేదా ఈ పలానా ఈ టాపిక్ పైన అడిగినటువంటి క్వశ్చన్ అని మనకు ఒక ఐడియా వస్తుంది. ఫిజికల్ వరల్డ్ గురించి మనకు మొత్తమే తెలియదు అనుకో, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫిజికల్ వరల్డ్ నుంచి ఎక్కడి నుంచి అడిగిండో మనకు తెలియదు. సో అప్పుడు అనలైజ్ చేయడం కష్టం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఐడియా లేని వాళ్ళు ఫస్ట్ ఒకసారి దీన్ని రఫ్గా ఈ చాప్టర్తోని మీ లెక్చరర్ చెప్పిండైతేనేమో పర్ఫెక్ట్గా వినండి, లేదు మీరు సొంతంగా చదువుతున్నారంటే ఎన్సీఆర్టీ నుంచి ఒకసారి సడన్గా మొత్తం ఒకసారి దాని నుంచి హెడ్డింగ్స్ అన్నీ ఒకసారి చదవండి. రఫ్గా ఒక్కసారి ఇట్లా లుక్ వేసుకోండి, చాప్టర్స్ అన్ని తిప్పేసి, అంటే పేజెస్ అన్ని తిప్పేసి లుక్ వేసుకున్న తర్వాత అప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎస్ సో ఇది ఈ హెడ్డింగ్ ఈ టాపిక్ నుంచి మనకు అడిగినటువంటి క్వశ్చన్ అర్థమవుతుంది. సో ఆ టాపిక్ని అండర్లైన్ చేసుకోండి, ఆ టాపిక్ని ఇంపార్టెంట్ టాపిక్ కింద కన్సిడర్ చేసి అది చదవండి. ఓకేనా, ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లో చదవండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, బెటర్ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లోనే మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి దాంట్లో 70% క్వశ్చన్స్ లాస్ట్ 10 ఇయర్స్ లేదా లాస్ట్ 15 ఇయర్స్ కావచ్చు. ఈ 70% క్వశ్చన్స్ కూడా ఈ 10 ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్లో ఏదో ఒక మోడల్ పైనే అడుగుతాడు. మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ని అడుగుతాడు, ఇదే టాపిక్లో అడుగుతారు. ఒక 30% క్వశ్చన్స్, ఇంకా అంతకన్నా తక్కువనే నాన్న, 30% కన్నా తక్కువనే కొన్ని డిఫరెంట్ టాపిక్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఫిజిక్స్లో 40 మార్కులు ఉంటే నాన్న 30 మార్కులు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లోనే అడుగుతాడు. ఏదో ఒక ఇయర్లో అడిగినటువంటి ఏదో ఒక క్వశ్చన్ మోడల్లోనే మనకు అడుగుతాడు. ఒక 10 క్వశ్చన్స్ మేబీ డిఫరెన్స్ రావచ్చు, లేదా 5 క్వశ్చన్సే రావచ్చు. సమ్టైమ్స్ 35 క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్నే రావచ్చు. సో మనకి రేర్ కండిషన్లో ఏంటిది మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ డిఫరెంట్ క్వశ్చన్స్ వెనకాల పడకుండా మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఈ 30% క్వశ్చన్స్ అయినా మనం అటెంప్ట్ చేయాలంటే మనం ఏం చేయాలా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెనకాల పడాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాన్న, ఇవి ఈజీ చాప్టర్స్, ఇంపార్టెంట్ చాప్టర్సే. అలానే మిగిలిన ఏ చాప్టర్ని మీరు నెగ్లెక్ట్ అనేటువంటి చేయొద్దు, ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి అట్లీస్ట్ 1 మార్క్ అయినా వస్తుంది. ప్రతి చాప్టర్ నుంచి మనకు 1 మార్క్ అయినా వస్తుంది. సో
ఇప్పుడు 1 మార్క్స్ వచ్చేటువంటి చాప్టర్కి మనం తక్కువ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే దాని నుంచి కొంచెం తక్కువ టాపిక్స్ అనేటువంటి మనకు ఉంటాయి. ఓకేనా, 1 మార్క్ ఇప్పుడు 1 మార్క్ ఉంది కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ తీసుకుంటే ఒక 4-5 టాపిక్స్ ఉంటాయి, లేదంటే 2-3 టాపిక్స్ ఉంటాయి. అదే మనం ఇక్కడ చూడండి, మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్లో ఈ 3 మార్క్స్ వస్తున్నాయి మనకి. ఈ 3 మార్క్స్ మనకు రావాలంటే మనం చాలా టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ టాపిక్స్. బట్ ఇక్కడ ఫిజికల్ 1 నుంచి 1 మార్క్ మనకు రావాలంటే కొంచెం తక్కువ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే 80% ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ 20% ఆఫ్ ది సిలబస్ ఓన్లీ. సో ఈ కాన్సెప్ట్ని మనం ఫాలో అనేటువంటిది అవ్వాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చేసాం. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ అదే మోడల్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. వెరీ ఇంపార్టెంట్. మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి మనం ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే, సో యూ కెన్ ఫాలో అరిహంత్ బుక్ ఫాలో ఉన్నానా, అరిహంత్ బుక్ ఫాలో లేదు. ఓకేనా, ఇప్పుడు చాలామంది కొంచెం జేఈ లెవెల్లో పెద్ద బుక్స్ చెప్తారు, బట్ ఆ లెవెల్లో మనకు క్వశ్చన్స్ అనేటువంటి అడగన్నానా ఫిజిక్స్లో. ఓకే, ఫిజిక్స్ మనకు అడిగేటువంటి 4 సబ్జెక్ట్లో ఫిజిక్స్ అనేటువంటిది ఏంటి నాన్న, కొంచెం టఫ్ సబ్జెక్టే, బట్ క్వశ్చన్స్ హార్డ్గానే అడుగుతారు. ఈవెన్ దో జేఈ లెవెల్లో అడగడం, మనకి నీట్ లెవెల్లో అడగడం మనకి. ఓకేనా, ఇప్పుడు అరిహంత్ బుక్ ఉంది కదా, అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. లేదా దీప్తి ఉంది కదా, దీప్తి పబ్లికేషన్స్, లేదా ఇంకేదైనా పబ్లికేషన్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. కొందరు శ్రీ చైతన్య వాళ్ళు కావచ్చు, ఆకాశ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా ఏదైనా ఎంసెట్ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా కొన్ని సొంతగా మోడల్ పేపర్స్ తయారు చేస్తారు. ఓకేనా, ఆ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాని బేస్లో ఉన్నటువంటి టాపిక్స్ చదువుతున్నాం, అండ్ వాటికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా చేయడం వల్ల మీకు మోస్ట్లీ మీరు మార్క్స్ అనేటువంటి స్కోర్ అనేటువంటి చేయొచ్చు. ఇవి రిమైనింగ్ చాప్టర్స్, నేను 29 చాప్టర్స్ అని చెప్పాను బట్ 30 చాప్టర్స్ ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లో, 30 చాప్టర్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఇది కూడా మనకు ఉంటుంది, కమ్యూనికేషన్స్ అండ్ సిస్టమ్స్, సారీ ఐ ఫర్గెట్. సో ఇప్పుడు వీటిలో ఇది కూడా మనకు ఈజీగా ఉంటుంది సెమీ కండక్టర్ చాప్టర్ అనేటువంటిది, ఇది ఈజీగానే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే మనం ఇక్కడ ఏ చాప్టర్ని వదిలేయడానికి ఛాన్స్ లేదు ఖచ్చితంగా ప్రతి చాప్టర్ నుంచి మార్క్స్ అనేటువంటి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 30 ఉన్నాయి 30 చాప్టర్స్ ఉన్నాయి. 30 చాప్టర్స్ మనం చదివినట్టయితే ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క మార్క్ అయితే వస్తుంది. కానీ కొన్ని చాప్టర్స్ నుంచి 1 కంటే ఎక్కువ అండ్ లేదా 2 కంటే ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు అలా చదువుతారా ఇలా చదువుతారా మీ ఇష్టం. సో ఎలాగైనా మీరు చదవచ్చు. అండ్ ఇక్కడ ఫిజిక్స్ కొంచెం టఫ్ సబ్జెక్ట్ కాబట్టి మోస్ట్లీ మీరు ఎవరో ఒకరు గైడెన్స్ కింద చదవడానికి ట్రై చేయండి. ఎవరైనా ఒక గైడెన్స్ కింద చదవడానికి ట్రై చేయండి. వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి నోట్స్, ఓకే, లేదా తెలుగు అకాడమీ ఆర్ లేదంటే ఎన్సీఈఆర్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి పీవైక్యూస్కి వెళ్ళండి. పీవైక్యూస్ బేస్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ చదవండి. తెలుగు అకాడమీ కావచ్చు, లేదంటే ఎన్సీఆర్టీ కావచ్చు, లేదంటే సార్ మీకు ఇచ్చినటువంటి బుక్స్లో కావచ్చు. ఇది చదివిన తర్వాత ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత దెన్ గో ఫర్ వాట్ మోడల్ క్వశ్చన్స్. ఓకే, మోడల్ క్వశ్చన్స్. అండ్ లాస్ట్లో మనకు టీఎస్ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మనకి మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. సో యూ హ్యావ్ టు అటెంప్ట్ మాక్ టెస్ట్. ఓకేనా, మాక్ టెస్ట్ మీరు అది ఎవరు కండక్ట్ చేసేటువంటి మాక్ టెస్ట్ అయినా కావచ్చు. సో మీ ర్యాంక్స్ని బూస్ట్ చేసుకోవాలి, మీ ప్రతి చాప్టర్లో మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయాలి. సో ఫిజిక్స్ అనేటువంటిది ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్ కాబట్టి దీనిపైన కొంచెం ఫోకస్ ఎక్కువ చేయండి. నో ప్రాబ్లం, అన్ని వాటిని ఫోకస్ చేయండి, బట్ దీనిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ అనేటువంటి చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఎస్పెషల్లీ 1000 బిలో ఎవరైతే ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం ఫిజిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఈ సబ్జెక్టే మిమ్మల్ని చాలా ముందుకు నెడుతుంది ర్యాంకులో. ఓకేనా నాన్న? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఓకేనా, సో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, బాయ్.